సర్లా భక్తులు గమనించగలరు. అందరికీ అవకాశం ఇస్తాను. వరకు కెమెరా తీసుకుంటున్నాను మరి చెప్తారుగా. शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఎవరు వెలిగించలేదు చెబుతాను. शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं चतुरं तदेव ताराबलं चन्द्रबलं विद्याबलं स्वयं यत्र योगेश्वर कृष्णार्थो दरुदरः आपदादार्थं दादादं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयोर्भूयो नमो नमः। श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। उमामहेश्वराभ्यां नमः। वाणीर्वाभ्यां नमः। सतीपुरन्दराभ्यां नमः। सर्वेभ्यो महादेवेभ्यो नमः। ओम गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। ओम उद्दीप्य स्वजातवेदोपघ्ननिर्दमम वसोवश्यमयमावहजीवनं च दिशो दश। ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అమావాస్య ముందు ఈ కోటి దీపార్చన కార్యక్రమం జరుగుతున్నది. దగ్గర దగ్గర 15 సంవత్సరాల పెనుమా గ్రామంలో శ్రీ గంగా భ్రమరాంబ సహిత మల్లేశ్వర స్వామి వారి దేవాలయమునందు శివాలయమునందు 15 సంవత్సరంలో జరుగుతున్నది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పెనుమాక గ్రామంలోని భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నవి. కావున
శ్రీ గంగా భ్రమరాంబమల్లేశ్వర స్వామి దేవాలయం అనగా మన పెనుమాక గ్రామంలో ఈ శివాలయంలో దగ్గర 14-15 సంవత్సరాల నుంచి ఈ కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం నిర్వహించి వస్తూ ఉన్నాము. ఇది ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం. దగ్గర 350 సంవత్సరాల పైనే ఈ దేవాలయాన్ని నిర్మించడం అవుతుంది. ఇది ఎంతో ప్రాచీనమైనటువంటి దేవాలయం. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం ముందు వచ్చేటటువంటి కార్తీక మాసంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి ముందు రోజున ఈ కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఎంతో చక్కగా భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా దగ్గర ఒక 1800 నుంచి 2000 మంది దాకా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు. ప్రతి భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచే మన దేవాలయాన్ని శివాలయాన్ని ముగ్గులతో ఎంతో చక్కగా తీర్చిదిద్ది భక్తి శ్రద్ధలతో ప్రతి ముగ్గును కూడా ఎంతో చక్కగా రంగవల్లికలతో రకరకాల రంగులతో తీర్చిదిద్దు వస్తూ ఉన్నారు. ఆ భక్తులందరూ కూడా మన గ్రామంలో ప్రతి భక్తులు ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామ వాస్తవ్యులు కూడా ఎంతో చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ శివాలయాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేవాలయంలో విచ్చేసిన ప్రతి భక్తులకి కూడా ఆ గంగా భ్రమరాంబమల్లేశ్వర స్వామి వారి యొక్క కైలాసంలో నివాసం ఉన్నటువంటి జగన్మాత జగత్పితలైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సదాశివుడు జగన్మాత యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరి భక్తులు కూడా అమ్మవారు అయ్యవారు భక్తుల పాలిట కొంగు బంగారం వలె కోరిన కోరికలను క్షణాలలోనే తీర్చే విధంగా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆర్తితో ప్రేమతో కొలుస్తారో వారందరి కోరికలు కూడా నెరవేరి ఇక్కడే కాదు అమెరికా నుంచి స్విట్జర్లాండ్ నుంచి మలేషియా నుంచి ఎంతోమంది భక్తులు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దుబాయ్ నుంచి కానీ పాశ్చాత్య దేశాల నుంచి కూడా మన దేవాలయానికి సహాయ సహకారాలు అందిస్తూ వారి శక్తి కొలతి కూడా మనకి ఆర్థికంగా కానివ్వండి వస్తు రూపేణ కదిలింది ప్రతి రూపంలో కూడా ఈ దేవాలయానికి విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి. చక్కగా నిత్యం కూడా అర్చనలతో కైంకర్యాలతో ఈ దేవాలయంలో పూజలు జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈ దేవాలయ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా భక్తులందరికీ కూడా ఈ తరమే కాదు రాబోయేటటువంటి 7 తరాల వరకు కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు సదాశివుడు సాంబశివుడు జగదాంబ యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధించి సకల కోరికలకు శుభాలు అయినటువంటి పరమేశ్వరుడు మంగళకరుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. తదాస్తు. శ్రీ గురుభ్యో నమః. ఉదయం అభిషేక మహోత్సవ కార్యక్రమాలు 28 రకాల పూజా ద్రవ్యాలతో శ్రీ గంగా భ్రమరాంబమల్లేశ్వర స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడికి 28 పూజా ద్రవ్యాలతో అభిషేక మహోత్సవ కార్యక్రమాలు. మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడు పూజ, తర్వాత శ్రీ వల్లీ దేవసేన పూజ, తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరుడికేమో 28 రకాల పూజా ద్రవ్యాలతో అభిషేక మహోత్సవ కార్యక్రమాలు. తదుపరి అమ్మవారికి కుంకుమ పూజా మహోత్సవ కార్యక్రమం, లలితా సహస్రనామాలతో కుంకుమ పూజా మహోత్సవ కార్యక్రమం. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిమాతృకులకు కూడా పూజా కార్యక్రమాలు కుంకుమ పూజ వంటివి నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి ముందు రోజు నిర్వహించి వస్తూ ఉన్నారు. కాబట్టి అర్చకులందరూ కూడా మన అర్చకులే కాదు చుట్టుపక్కల దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమంలో విజయపదం వైపు నడిపిస్తూ ఉన్నారు. మా దేవాలయానికి చక్కగా ఉదయం అన్నాభిషేకం కూడా చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మాకు అమ్మవారి యొక్క అర్చకుడైనటువంటి శ్రీ కృష్ణ చైతన్య గారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మన దేవాలయాలకు కూడా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉన్నారు. అందరికీ కూడా భక్తులకి అర్చక స్వాములకి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తూ ఉన్నాము. అఖండ జ్యోతుల దీపోత్సవ కార్యక్రమంలో కూడా ఇదే రకంగా దగ్గర 700-800 మంది అఖండ జ్యోతులతో ఊరేగింపుగా కూడా ప్రతి ఏడాది కూడా ఆరుద్ర నక్షత్రం రోజు ఆరుద్రోత్సవంలో భాగంగా గ్రామంలో హిమలింగం అంటే ఐస్తుతో చేసినటువంటి హిమలింగాన్ని 9 అడుగులు ఎత్తు ఉన్నటువంటి హిమలింగంతో కూడా ఊరేగింపుగా రావటం జరుగుతుంది పార్వతీ పరమేశ్వరులు.